శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమాత్రే నమ. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఆగస్టు 23వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఈ రాశివారు రేపు ఏ పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే మేషరాశి, ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి వాళ్లకు రేపటి రోజున అనుకోని విధంగా కొన్ని దుస్సంఘటనలను చూసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులలో కొన్ని సమస్యలు అనేవి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మీకు రేపటి రోజున చేసే పనులు ఏవైతే ఉంటాయో అందులో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు అనుకునేటటువంటి వ్యక్తులతోటే, అంటే బంధువులతోటో, స్నేహితులతోనో, చుట్టుపక్కల వాళ్ళతోనో అనుకోని విధంగా మీకు మాట పట్టింపులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేపటి రోజున మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక అలాగే రేపటి రోజున వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, అదేవిధంగా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకు మధ్య కూడా కొన్ని మనస్పర్ధలు అనేవి పెరుగుతాయి. మాట పట్టింపులు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున ఆర్థిక పరిస్థితులలో కొంచెం అనుకూలత లేకపోవడం వలన మీరు ఆర్థిక పరంగా చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొంచెం ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బులు మీ చేతికి ఇప్పుడు అందబోతున్నాయి. ఎటు చూసినా కూడా మీకు రేపటి రోజున జాగ్రత్తలు అనేవి పాటించాల్సినటువంటి అవసరం అయితే ఎంతో కనిపిస్తూ ఉన్నాయి. రేపటి రోజున ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేపటి రోజున మీరు ఏవైనా ఒప్పందాలు చేసుకున్నట్లంటే కనుక ఆ పనులు ఏవైతే ఉంటాయో మీకు అంతగా కలిసి రాకపోవచ్చు. కాబట్టి మీరు ఆ పనులను మరుసటి రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే రేపటి రోజున మీకు స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి విషయాలలో మీరు నిర్ణయాలు అనేవి తీసుకోవడంలో కొంచెం సందేహం వ్యక్తపరుస్తారు. చివరికి మీరు నిర్ణయం తీసుకోకుండానే రేపటి రోజున టైం గడిపేస్తూ ఉంటారు. కాబట్టి నిర్ణయం తీసుకున్న సమయంలో ముందుగానే ఆలోచించండి, లేదంటే ఇబ్బందులు అనేవి మీ చుట్టూ ఉన్నాయి, అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రేపటి రోజున నిరుద్యోగులకు కొంచెం ఉద్యోగ ప్రయత్నాలేవి అధికంగా చేయాల్సినటువంటి అవసరం అయితే మీకు ఎదురవుతుంది. మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఈజీగానే సఫలం అవుతాయి. కాకపోతే మీరు ప్రయత్నం చేసే సమయంలో కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఇక అదేవిధంగా ముఖ్యంగా మీకు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. చేయాలనుకునేటటువంటి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి మీకు రేపటి రోజున ముఖ్యమైన పనులను చేయకపోవడం మంచిది. రేపటి రోజున మీకు ధనపరమైనటువంటి విషయాలలో డబ్బులను అధికంగా ఖర్చు చేసేటటువంటి అవసరాలే కనిపిస్తూ ఉన్నాయి. అవసరమైనటువంటి వాటి గురించి మాత్రం డబ్బులను ఖర్చు చేయండి. అనవసరం అనుకునే వాటి గురించి మాత్రం డబ్బులను ఖర్చు చేయకండి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున గణపతిని పూజించండి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలి అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం రేపటి రోజున లక్ష్మీదేవిని పూజ చేయండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తల్లికి సమర్పించడం ద్వారా మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మీద లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది.